కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఢిల్లీలోని ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ కాబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై చర్చించనున్నారు. అలాగే రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చర్చల అనంతరం రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇక పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతుంది. కాల్పుల విరమణపై మోదీ వెనక్కి తగ్గడాన్ని కాంగ్రెస్ గట్టిగా విమర్శించింది. అటు భారత్ పాక్ మధ్య తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెప్పడంతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఢిల్లీలో ఈ రోజు కీలక భేటీ జరగబోతుంది. కాంగ్రెస్ నేతలు కీలక భేటీ జరగబోతుంది. ఆపరేషన్ సింధూర్ పై ఈ భేటీలో చర్చించబోతున్నారు. అలాగే నిన్న మోదీ చేసిన ప్రకటనపై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీని ఇరుకును పెట్టే యోచనలో ఉంది కాంగ్రెస్. సాయంత్రం రాహుల్ గాంధీ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చల అనంతరం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు అమెరికా మధ్యవర్తిత్వంపై ప్రశ్న సంధిస్తుంది కాంగ్రెస్.